ప్రజల కోసం మరొకసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ఉద్యమకారులు చెబుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలం ఏగవూరు గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ భూమికి ముళ్ల కంచె వేసి సాంప్రదాయిక దారిని మూసివేయడంతో రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొనింది. వరి పంటలు కోయలేక పొలాల్లోనే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాగిరెడ్డితో పాటుగా మరో 4గురిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని వెళ్లారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నాగిరెడ్డి రెచ్చిపోతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నాయన పేరు సిద్ధారెడ్డి. నాకు 61 సెంటు పట్టా భూమి కలదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ఎగవూరు డిపార్ట్మెంట్లోన ఈ మాదిరి పలానా గువ్వల నాగిరెడ్డి రాతికోసాలు నాటేసేసి ఫెన్సింగ్ 163 గయ్యాలి పూర్తిగా ఫెన్సింగ్ వేసేసి నా మడికాడి పోనీ కన్నా ఈ మాదిరి అబ్జెక్షన్ చేస్తా ఉన్నాడు. అబ్జెక్షన్ చేసిన తర్వాత నేను ఎంఆర్ఓ వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాను. వాళ్ళు విఆర్ఓలు సర్వేరు వీళ్ళు పంపించి సర్వే చేసి 10 సెంట్లు గయ్యాలి భూమిని తేల్చేసిన సార్ 163లో. అయినా కూడా వాళ్ళు రాళ్ళు నాటి చేసిపోతే ఇక్కడ ఆడికి పోనీ కన్నా దౌర్జన్యంగా నా మడి పోయిన కన్నా ఈ మాదిరి ఇబ్బంది పెడుతున్నాడు గువ్వల నాగిరెడ్డి, గువ్వల ఆనందరెడ్డి, వాళ్ళ కుమారులు ప్రసన్న కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శంకర్ రెడ్డి. వీళ్ళు ఈ మాదిరి దౌర్జన్యం చేసి ట్రాక్టర్ మడకలు అడ్డం పెట్టేసి పోనీ కన్నా రాళ్ళు దోసేసి నా మడి కోయినే కన్నా ఈ మాదిరి అబ్జెక్ట్ చేసినాడు సార్. ఏలూరు జిల్లా వేలేరుపాడులో